అందాల ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ అమ్మడు పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. బెజవాడ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 2012లో లవ్ ఫెయిల్యూర్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో 2013లో నాయక్ అనే సినిమాలను కనిపించి అలరించింది. ఆ తరువాత అదే ఏడాది స్టైల్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ఇద్దరమ్మాయిలతో సినిమాలో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. జెండాపై కపిరాజు, మేము, ఆమె వంటి చిత్రాల్లోనూ కనిపించి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించిన ఈ భామ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఒకవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్తో పాటు ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తూ ఉంటుంది. అమలాపాల్ రెండవ పెళ్లితో మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. వ్యాపారవేత్త జగత్ దేశాయ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే అమ్మడు ఇకపై కెరీర్ని ఎలా ప్లాన్ చేసింది అన్నది ఆసక్తికరం. నటిగా సినిమాలు కొనసాగిస్తుందా, వివాహ బంధంతో ఫుల్ స్టాప్ పెడుతుందా అన్న ఓ డౌట్ అయితే రైజ్ అయింది. గతంలో మొదటి భర్త ఏఎల్ విజయ్ కుటుంబంతో సినిమాల విషయంలో వివాదం తలెత్తడంతో విడిపోయినట్లు కోలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. విజయ్ సహా అతని తండ్రితో ఈ విషయంలోనే అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయినట్లు టాక్ వినిపించింది. అయితే అందులో వాస్తవం ఎంత అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇక జగత్ దేశాయ్తో వివాహం తర్వాత సినిమాలు కొనసాగిస్తుందా లేదా అన్నది మాత్రం సస్పెన్స్గానే మిగిలింది. ఇద్దరు చాలా కాలంగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. దీంతో ఆ స్నేహం ప్రేమగా మారింది. ముందుగా అమలాపాల్కి జగత్ దేశాయ్ ప్రపోజ్ చేశాడు. ఈ విషయాన్ని అతను ఎంతో సంతోషంగా, నా కలల రాణి నాకు ఎస్ చెప్పింది అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమలాపాల్ పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఆ విషయం పంచుకొని నెల రోజులు కూడా గడవకుండానే వీరి వివాహం జరిగింది. ఇక పెళ్ళై కరెక్ట్గా 2 నెలలు కూడా నిండలేదు, అప్పుడే ప్రెగ్నెన్సీని కూడా ప్రకటించింది అమలాపాల్. ఈ విషయం తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, పెళ్ళై 2 నెలలు కూడా కాలేదు, ఇంత ఫాస్ట్గానా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఏదో తేడా కొడుతుందే అని, ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక అమలాపాల్ తన పోస్ట్లో 1+1=3 అంటూ ఒక కోట్ రాసుకొచ్చింది. పైగా ఆ పోస్ట్ను తన భర్తకు ట్యాగ్ చేయడంతో పాటు ప్రెగ్నెంట్కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ను కూడా తన పోస్ట్కు జత చేసింది. దీంతో అమలాపాల్ తల్లి కాబోతుందని కన్ఫర్మ్ చేసినట్టు అయింది. అమలాపాల్ 2014లో దర్శకుడు ఏఎల్ విజయ్ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది కూడా ప్రేమ పెళ్ళే. దాదాపు 3 ఏళ్ల బంధం తర్వాత 2017లో విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంది అమలాపాల్. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ రెండో వివాహంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే ఇప్పుడు ప్రెగ్నెన్సీని ప్రకటించడం విశేషం. విడాకులు అనంతరం తిరిగి సినిమాల్లో నటించిన అమలాపాల్ గతంలో కంటే హాట్గా కనిపించి అభిమానుల్ని అలరించింది. జగత్ దేశాయ్ అనే ఈవెంట్ మేనేజర్తో కొన్నాళ్ళు డేటింగ్ చేసిన అమలాపాల్ ఇతనే నా ప్రియుడు అంటూ అభిమానులకి పరిచయం చేసింది. అక్టోబర్ 26న ప్రియుడు జగత్ దేశాయ్ని పరిచయం చేసిన అమలాపాల్ సరిగ్గా 10 రోజుల్లోనే అతన్ని పెళ్లి చేసుకొని అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. అమలాపాల్ ఇంత సడన్గా పెళ్లి చేసుకోవడంపై అప్పట్లోనే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అమలాపాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అయిందని, అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. పైగా అమలాపాల్ బాడీలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయని, అందుకే అమలాపాల్ రాత్రికి రాత్రే పెళ్లి చేసుకుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ వార్తల్ని నిజం చేస్తూ అమలాపాల్ తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో గతంలో అమలాపాల్ విషయంలో నెటిజన్లు స్పందించిందే నిజమైనట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అమలాపాల్ తల్లి కాబోతుండడంతో ఆమెకు నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం అమలాపాల్
డివిజా లెవెల్ క్రాస్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు మలయాళంలో రూపొందుతున్నాయి. దాదాపు ఇవి రెండు కూడా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత ఇక అమలాపాల్ సినీ ఇండస్ట్రీకి దూరమయ్యే అవకాశం ఉందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక అమలాపాల్ రెండో భర్త జగత్ గోవాలో లగ్జరీ విల్లాలకు మేనేజర్గా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తున్నట్లు సమాచారం.